ఇవాళ నా రాజకీయ జీవితంలో నాకు అత్యంత బాధాకరమైన నిర్ణయం తీసుకోవాల్సి కొన్ని కారణాల వల్ల నేను అవి కూడా మీకు చెప్తాను. ప్రస్తుతం ఇవాళ ఉన్న టీడీపీ అంటే రేపు నేను ఆ ప్రశ్న వేయచ్చు, రేపు ఉంటాడో ఉన్నాడో నాకు తెలియదు. ఎందుకంటే అక్కడ డిస్కషన్ అవుతూ ఉంది. ఇంకా కొన్ని సీట్లు మారుస్తారనే పరిస్థితిలో ఉన్నారు. దాంట్లో కందుకూరు కూడా ఒకటని మాకు ఇది వస్తూ ఉంది. ఏదేమైనా మేము రేపు 24వ తేదీ మే నెల 13 కదా, మే 13వ తేదీ జరిగే అసెంబ్లీ ఎలక్షన్స్లో ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నాగేశ్వరరావు గారికి మేము మా మద్దతు ఉపసంహరించుకుంటున్నాం. నేను కానీ మా కుటుంబ సభ్యులు కానీ మా స్నేహితులు మాకు సంబంధించిన అందరూ కూడా నాగేశ్వరరావు గారికి అసెంబ్లీ సభ్యులుగా చేయకూడదని ఒక నిర్ణయం తీసుకున్నాం. దీనికి కారణాలు కూడా ఆల్రెడీ మీ అందరి దృష్టికి కూడా వచ్చి ఉండవచ్చు. అయినా కూడా చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. అది కార్యకర్తల యొక్క ఆత్మాభిమానం దెబ్బతీసే విధంగా అతని ప్రవర్తన ఉన్నది ఆయన గారు. అలాగే మా కుటుంబం మీద, దివి వారి కుటుంబం మీద అనవసరమైన ప్రజల్లో చులకన భావం కలిగే విధంగా మమ్మల్ని చిన్న చూపు చూడటం, మా కుటుంబాన్ని అవమానపరిచే రీతిగా మాట్లాడటం ఇవన్నీ జరిగినాయి. దీన్ని మేము ప్రాణం పోయినా పర్వాలేదు కానీ మా కుటుంబాన్ని ఏదైతే 70-80 ఏళ్ళుగా కందుకూరులో 10 మందిలో పెద్దలుగా జీవించిన కుటుంబం మాది. మా పెదనాయన, మాకైతే మా తాతగారి సంగతి మాకు తెలియదు, కానీ మా పెదనాయన దివ్య సుబ్బయ్యనాయుడు గారు కానీ, మా నాన్నగారు దివికొండ చౌదరి గారు కానీ, మా చిన్నాన్నగారు విజయ్ చౌదరి కానీ ఇక్కడ ఉన్న రాజకీయాల్లోనే కాదు సామాజిక జీవితాల్లో కూడా ఈ ప్రాంతాల్లో పేరెన్నిక కలిగిన మనుషులు రాజకీయాల్లో కూడా రాణించారు. రాష్ట్ర లెవెల్లో కూడా వారు ఖ్యాతి గడించారు. అలాంటి మా కుటుంబాన్ని వాళ్ళు చిన్నపుడిచే విధంగా వాళ్ళు చేసిన దానికి కారణంగా అది ఫస్ట్ కారణం. అదే రెండో కారణం, కార్యకర్తలందరితో కూడా సరైన సంబంధ బాంధవ్యాలు నెరవేర్చకుండా ఎవరో ఉన్న లీడర్షిప్ని కూడా, ఆ గ్రామాల్లో ఉన్న నాయకత్వాన్ని కూడా కష్టపరిచే విధంగా ఎవరెవరో పక్కన పిల్లోళ్ళో ఎవరినో వైఎస్పీపీ వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ మీద పెత్తనం చేసే విధంగా, వాళ్ళతోటి సంప్రదించకుండా, వాళ్ళతోటి అవగాహన లేకుండా చేయటం అనేది కూడా చాలా చోట్ల ఆ కార్యకర్తలు, సీనియర్ కార్యకర్తలు ఇది కష్టంగా ఉంది. ఇంకా ఎన్నో సరైన అవగాహన లేని నియోజకవర్గం మీద సరైన అవగాహన లేకుండా, ప్రజల మీద సరైన అవగాహన లేకుండా, తెలుగుదేశం దాని యొక్క క్యాడర్ గురించి సరైన అవగాహన లేకుండా ఈ జరిగే ప్రవర్తనకి మాకు చాలా బాధ కలిగింది. గత 8-9 నెలలుగా కరెక్ట్ చేసుకోమని వారికి చెప్పడం కూడా జరిగింది. అయినా కూడా ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు. మొన్న వింజమూరులో జరిగిన మహాసభలో మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి వారి దృష్టికి తీసుకురావటం, వారికే నేను
నేను మా అన్యాయాలు ఎవరు కూడా మా కుటుంబ సభ్యులు మా బంధువర్గం కూడా వారికి నాగేశ్వరరావు గారికి మేము చెయ్యమని వారికి స్పష్టంగా వారి దృష్టికి తీసుకున్నాం. ఇవాళ సరే కొంతమంది అడుగుతున్నారు ఎవరికి చేయాలా అతను కాకపోతే మేము ఆల్టర్నేట్ మేము వైసీపీకి చేయలేము. తెలుగుదేశం కరుడుగట్టిన తెలుగుదేశం వాళ్ళలో తెలుగుదేశం జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా మా కత్తి పెట్టి మార్పు వస్తే మా రక్తం ఎర్రగా ఉండదు, పసుపు. అలాంటిది ఇవాళ మేము ఆల్టర్నేట్గా ఇంటూ రాజేష్ గారికి సపోర్ట్ చేయడానికి మేము నిర్ణయం చేశాం. మేమందరం మా సోదరులందరం మా బంధువర్గం మేము ఇది ప్రజలందరికీ కూడా చేసాము, చాలా చోట్ల తెలియజెప్పాము. ఇప్పుడు కూడా ప్రెస్ ద్వారా అందరికి కూడా తెలియజేసే కోసం నేను ఇవాళ మీకు చెప్తా ఉన్నాను. మమ్మల్ని ఆదరించండి. ప్రజలందరూ కూడా విజ్ఞప్తి, రాబోయే రోజుల్లో ఏ పార్టీ గెలిచినా ఏ ప్రభుత్వం వచ్చినా తెలుగుదేశం పార్టీ వాడికైనా మేము మిగులుతాం. ఎవరికి ఎలాంటి ఇంతకాలం 33 ఏళ్ళుగా 34 ఏళ్ళుగా ఎలాగైతే కార్యకర్తల కోసం జీవించామో మేము కార్యకర్తల కష్ట సుఖాల కోసం నిలిచాము. గెలిచినా ఓడినా పార్టీని నిలబెట్టడానికి పూర్తిస్థాయి కృషి చేశాము. ఇవాళ తెలుగుదేశం అంటే గుండెలు తరుచుకొని మేము ఉన్నామని చెప్పగలిగే శక్తి కార్యకర్తలకు వచ్చే విధంగా మేము చేశాము, ప్రయత్నం చేశాము, సఫలీకృతం కూడా అయ్యాము. అదే పద్ధతిలో రాబోయే రోజులు కూడా మేము నడుపుతామని తెలియజేసుకుంటాం. ఇదే అప్పీలు పెట్టుకున్నాము. ఇంకా శనివారం వరకు ఇంకా తర్జన భర్జనలు జరుగుతున్నాయి అక్కడ. రేపు సాయంత్రం వరకు చూస్తాం. క్యాండిడేట్లు మార్చవచ్చు అని నా ఆలోచనలో ఉన్నది. చూద్దాం రేపు సాయంత్రం వరకు, రేపు ఈవినింగ్ వరకు. అయ్యా నాకు అర్థం కదా, ఏం రావట్లేదు. ఏమండి అది ఎవరు చెప్పారు మీకు? నేను అనలేదండి. ఇది మనం వినండి, కాంగ్రెస్ని సిపిఎం వాళ్ళు బాగా తిట్టేవాళ్ళు, ఇవాళ వాళ్ళు అలియన్స్లో వచ్చింది. సో ఇది జీవన స్రవంతి. మనం మన జీవితం ఏంటంటే సెలయర్లాగా పారుతూ ఉంటుంది, ఒక్కరోజు ఒకటి మారుతుంది. అయితే ఒకటి వాళ్ళు వచ్చి నా దగ్గరకు వచ్చి వాళ్ళు క్షమాపణలు చెప్తున్నారు. చూడండి ఒక మాట, ఆ రోజు నేను అతన్ని వ్యతిరేకించాను కానీ పార్టీ టికెట్ విషయంలో నేను ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకున్నాడు. నాకు నేను వ్యక్తిగతంగా వాళ్ళు మాట్లాడారు కానీ అది వ్యక్తిగతం. శివరామని నువ్వు బూతులు తిట్టినా నేను సహిస్తాను. నా కుటుంబాన్ని అవమానపరిస్తే నేను సహిస్తాను. నేను ఆ మాట స్పష్టంగా చెప్తాను. నా కుటుంబం నాకన్నా చాలా పెద్దది. మాకు 100 ఏళ్ల చరిత్ర ఉంది ఇక్కడ. రాష్ట్రంలో ఎక్కడ పోయినా మా దిగువాళ్ళ కుటుంబం అంటే మాకు ఒక ఉన్నతమైన స్థాయి ఉంది. ఆ స్థాయిని వీళ్ళు తిరుగుతూ ఉంటే మేము మాకు ఒప్పుకోవట్లేదు, మా మనసు అంగీకరిస్తుంది. శివరామని ఏదైనా అనవచ్చు, నువ్వు అట్లాంటి వాడు ఇట్లాంటి వాడు అంటే తర్వాత వచ్చి ఏదో అడ్జస్ట్ అయ్యి పొరపాటు మాట్లాడారంటే దాంతో నేను ఒప్పుకుంటాను. కానీ నా కుటుంబం వద్దు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని ఛానల్స్లో ఆయన ఏదనంటే నేను లైవ్ ఛానల్లో కొట్టుకున్నా ఆయన కోసం. ఏది అవతల వైసీపీ లీడర్ తోటి కొట్టాడు చేశాం లైవ్లో. మొన్న ఆయనకి బాధ కలిగిన రోజు మా ఇంటిలో బాధ ఏడ్చాము. ఆయన టీవీలో ఏడుస్తుంటే మేమందరం ఏడ్చాము. ఆయన కోసం మా ప్రాణాలు ఇవ్వడానికి రెడీ అయినాం. కానీ నా కుటుంబ గౌరవాన్ని పణంగా పెట్టలేదు.
అదే వారికి అదే చెప్పినాను. ఎందుకంటే ఆయన ప్రస్తుతం మాకు పెద్ద, మా అందరికి పెద్ద ఆయన, దాంట్లో సెకండ్ ఒపీనియన్ లేదు. ఆయనకి ఈ విషయం చెప్పాను, అన్నయ్య మమ్మల్ని ఏమన్నా అన్న వివరిస్తాను, మేము మీ మనుషులు, కానీ మా కుటుంబ గౌరవం గురించి కించపరుస్తూ మాట్లాడితే నేను సాధించలేదు, అందుకే నేను అతనికి చేయనని చెప్పాను. అది మంది జనాలు అందరూ వచ్చేసి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ఇట్లా ఇట్లా జరిగింది, కొంతవరకు తెలుసు కొంతవరకు తెలియదని మాట్లాడుతున్నారు. నేను ఒకటే అప్పీల్ పెట్టాను వాళ్ళకి, మేమంటే మా కుటుంబం అంటే నమ్మకం, ప్రేమ, విశ్వాసం ఉన్నవాళ్ళు మాతో నడవండి అప్పీల్ పెట్టాను. లవ్, ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తుంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్, ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.